హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇది మరో కురుక్షేత్రం, ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. మా తమ్ముడు ఉన్నాడు ఒక అతను, మరి మేమిద్దరం ట్విన్స్. యాక్చువల్గా ఎటు పోయిండో పొద్దున్న నుంచి కనిపిస్తలేడు. ఒకసారి చూద్దాం మరి ఏడ తిరుగుతుండు, ఏం కథ. ఈ వద్దురా నాయన అంటే లేనిపోను ఆ పంచాయతీలన్నీ తీసుకొచ్చి ముందలేసుకుంటాడు. చూద్దాం ఒకసారి ఎటు పోతున్నావు మరి పిలుద్దాం. ఎక్కడ ఈ చుట్టుపక్కల ఏడ కనిపిస్తలేడు కదా. రే గిరి, రే తమ్ముడు ఎక్కడున్నారా? చిన్నలకు పెద్దలకు అందరికీ దండాలు. కచ్చేరి కాడ ముచ్చట్లకు స్వాగతం. యాది పెట్టుకురు కదా, నేనే మీ గౌన్లోళ్ళ గిరి. మళ్ళా వచ్చిన ఇవాళ కూడా నెంబర్ 1 వార్త తెచ్చిన. మరి ఆ వార్త ఏందో చూద్దామా? ఆలస్యం ఎందుకు, చూద్దాం పారి. రైట్, 6 పేజీల లేఖ బయటపడ్డ ముచ్చట తెలిసిందేనాయే. ఏం లేక ఏం కథ అని అనుకుంటురా? గదే కవితక్క రాసిన లేఖ బయటకు వచ్చి చక్కర్లు కొడుతుంది కదా సోషల్ మీడియాలో. రాసినది నేనే కానీ బయటకు ఎట్టొచ్చిందో తెలియదు అంటుంది కవితక్క. దేంట్లోనైనా సరే కొడుకుకి ఎంత వాటానో బిడ్డకు కూడా గంతే వాట కదా. నుల్లా పెద్దలు కూడా గదే మాట చెప్తారు. గా మాటలు గట్టిగానే విన్నట్టుంది కవితక్క. అందుకే కొన్ని రోజుల సంది సొంత పార్టీ వాళ్ళను కవితక్క పక్కకు పెడుతున్న సంగతి మనకు తెలుసు. కవితక్కను కూడా జైలుకు పోయి వచ్చిన సంది పక్కన పెడుతుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. గా ముచ్చట కూడా మనకు తెలిసిందే. అందుకే కావచ్చు నుల్లా కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు చేరినాయి అని అన్నది మొన్న. అంటే ఎందుకట్ట చెప్పుకురావచ్చు కవితక్క? మరి ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నప్పుడు ఆ దయ్యాలకు నాయకత్వం చేసేటోడు రాక్షసుడు అవుతాడు కానీ దేవుడు ఎట్లా అవుతాడు అని అనుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. అంతేకాదు, ఇంతవరకు అసలు ఆ దయ్యాలెవలో యాద పట్టిరా మీరు? ఆ దయ్యాలెవలో తెలవాలంటే కేసీఆర్ చుట్టుపక్కల ఎవరున్నారో తెలవాలి. ఎవరుంటారు కేసీఆర్ చుట్టుపక్కల? పొద్దున్న లేస్తే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు. అయితే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని అన్నది కదా అక్క. ఈ దయ్యాల జోలి పాడు కానీ మనకెందుకు కానీ కేసీఆర్కు రాసిన లేఖల అసలు ఏముంది కావచ్చు అని అనుకుంటారు కదా మీరు. ఏముందో నాకు ఎరికే, నేను చెప్తా చూడు. కేసీఆర్కు గిట్ట రాసిందంట లేక. నాయనా నీ గారాల పట్టి కవిత రాస్తున్న లేఖ గిది. నా మతిలో ఉన్న జోలి నీకు చెప్పాలని ఉన్నది, గందుకే ఈ లేఖ రాస్తున్నా. జర చదివి పెట్ట రాదే బాపు. మనం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి దళితులను మోసం చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి లెక్క దళితుడుంటే అవమానించి బయటికి పంపుతుంది. కాంగ్రెస్ సర్కారు వచ్చినాక వెంటనే ఎస్సీ వర్గీకరణ కూడా చేసింది. దాని మీద మీరు స్పందించలేదు, అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు. అంటే మనం దళితులను వ్యతిరేకించినట్టు కదనే బాపు. అన్న కేటీఆర్ ఇసుక దందకు అడ్డొస్తురని చెప్పి నేరెళ్ళ కాడ అమాయకమైన దళితులను కూడా దాడి చేసి కొడుతుంది. దళిత మంత్రులను మన పక్కన కూర్చొని ఏమైతుంది, వాళ్ళు కూర్చుంటే కూడా ఓర్వలేకపోతుంది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదే బాపు. ఇప్పటికైనా ఉద్యమకారులను, పోరాటాలు చేసిన వాళ్ళను, తెలంగాణ కోసం నిజంగా కొట్లాడిన వాళ్ళను జర దగ్గరికి దియ్యే. గట్ల చేస్తే ఎస్సీ వర్గీకరణ గురించి కూడా మనం మాట్లాడి మద్దతు ఇస్తే మంచిగా ఉంటుందే బాపు. కానీ అధికారం పోయినాక కూడా దళిత వ్యతిరేక లెక్కనే మిగిలిపోతావా అని బీసీలకు రిజర్వేషన్ పెంచుతూ కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసింది. దాని మీద కూడా నువ్వు మాట్లాడవైతేవి కానీ బీసీలకు గొర్రెలు బర్రెలు అని ఆశ చూపిస్తుంది. ఆ జాతి బిడ్డలలో ఒక్కనికన్నా ఉద్యోగం ఏమవుతుంది, వాళ్ళని కూడా మోసం చేయాలని చూస్తుంది. విద్యకు కూడా దూరం చేస్తుంది. నేను తప్ప మన పార్టీలో బీసీ కులగణనలో ఒక్కడన్నా పాల్గొన్నడా? మనం పాల్గొనకపోగా బలహీన వర్గాల కోసం చేసే కులగణన గురించి కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేపిస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం అనుకుంటున్నావే బాబు నువ్వు? గట్టనే రజతోత్సవ సభలో కూడా మీతో పాటు ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులను కుసబెట్టుకుంటావు అని అనుకుంటే గా ఎర్రబెల్లి దయాకరణ తీసుకొచ్చి కుసబెట్టుకుంటువి. ఆయనతోనే మైకిచ్చి మాట్లాడిస్తేవి. అధికారం వచ్చిన వెంటనే ఉద్యమకారులను అవమానించి పార్టీలకు వెళ్ళి బయటికి పంపుతీవి. ఉద్యమ ద్రోహులను తెచ్చి పక్కన పెట్టుకుంటేవి. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇస్తేవి. ఎర్రబెల్లి దయాకర్ రావుని తెచ్చుకొని పక్కన పెట్టుకుంటేవి. తలసాని శ్రీనివాస్ యాదవ్ని తెచ్చుకొని పక్కన పెట్టుకుంటేవి. ఒక్క ఉద్యమకారుని కన్నా మంత్రి పదవి కట్టబెట్టినవా? అందుకే మనకు పాపం తగిలిందే బాపు. తెలంగాణ రాష్ట్రం మన కుటుంబం వల్లనే వచ్చిందని నమ్మిస్తుంది. నిజమైన ఉద్యమకారులను మొదటి నుంచే మోసం చేసి దూరం చేసుకుంటుంది. ఇప్పటికైనా ఉద్యమకారులను గౌరవించుకుంటే మంచిగా ఉంటుందే బాబు.
ఒకసారి ఆలోచన చెయ్యే. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పుకుందామే. చేసిన పాపాలల్లా కొన్ని అయినా కడిగేసుకోవచ్చే బాబు. ప్రేమతోని నీ బిడ్డ కవితమ్మ రాస్తుందే గీ లేఖ. చూసిరు కదా నుల్లా ఎట్లుంది లేఖ, గట్ల అన్నట్టు. అయితే ఇదే లేఖ 6 పేజీల లేఖ కొన్ని రోజుల సంది చక్కర్లు కొడుతుంది అన్నట్టు. ఇక లేఖ గీక అదంతా నాకు తెలియదు, కానీ నేను అంత పెద్ద చదువుకోలేను ఆయన. నేనైతే పోయి వస్తాను మరి, నాకు అవతల తాళ్ళకి టైం అవుతుంది. అసలే పట్నంకి వెళ్ళి వస్తారట కారు వేసుకొని. అలా కళ్ళుకు 2 తాటిబొత్తలు ఉన్నాయి, పోయి ఎక్కువస్తా. ఉంటా మరి. అప్పటిదాకా మన ఛానల్ చూడాలి. శనార్థులు.